నేను పేపర్లో చదివాను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము ఈ మూసీ ప్రక్షాళన శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము అని అన్నారు. నేను ఐ వాంట్ టు ఆస్క్ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అంటే మూసీ పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న విధ్వంసానికి, మూసీ పేరిట రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దోపిడికి, మూసీ పేరిట రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ దందాకు మీరు సహకరిస్తారా? ఎట్లా రాజ్నాథ్ సింగ్ గారు ఈ ఫౌండేషన్ స్టోన్కి ఎట్లా వస్తున్నారు? ఆయన వస్తున్నారో లేదో ఆయన తరఫున నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు రాజ్నాథ్ సింగ్ గారిని పిలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాము అన్నాడు. ఈ దోపిడికి, ఈ రియల్ ఎస్టేట్ దందాకు, ఈ పేదల ఇండ్లు కూల్చడాన్ని బీజేపీ సమర్థిస్తుందా? క్లారిఫై చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. గతంలో కిషన్ రెడ్డి గారేమో మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లలో నిద్ర చేస్తానని బయలుదేరినాడు, యాత్ర చేసినారు. మరి ఒకవైపు మీరు యాత్ర చేస్తుండ్రు, నిద్ర చేస్తున్నాము, దీనికి వ్యతిరేకమని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకొక వైపు రాజ్నాథ్ సింగ్ గారు దీని శంకుస్థాపనకు వస్తున్నారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఏది నిజం? బీజేపీ మూసీ బాధితుల పక్షాన ఉంటుందా, ఈ దోపిడీ చేస్తున్న రేవంత్ రెడ్డి పక్షాన ఉంటుందో కూడా ప్రజలకు క్లారిఫై చేయాలి. ప్రజలకు పక్షాన నేను బీజేపీని కూడా అడుగుతా ఉన్నా.